స్టేట్ లెజిస్లేచర్ గురించి నేర్చుకుందాము. స్టేట్ లెజిస్లేచరు ఆర్టికల్ 168 నుంచి 212 డీల్ చేస్తుంది. పార్ట్ 6 ఆఫ్ కాన్స్టిట్యూషన్. యూనిఫార్మిటీ అంటే ఏం లేదు స్టేట్ లెజిస్లేచర్స్లో ఇలా అన్నారని. కొన్ని దగ్గర ఏమో యూనిక్ కెమెరాలు ఉంది, కొన్ని దగ్గర ఏమో బై కెమెరాలు ఉంది. 6 స్టేట్స్ ఎక్కువ బై కెమెరాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక. జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అబోలిష్ అయింది జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 అప్పుడు. తమిళనాడు లెజిస్లేచర్ కౌన్సిల్ యాక్ట్ కూడా రాలేదు, వాళ్ళు ట్రై చేశారు కానీ. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ వాజ్ రివైవ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యాక్ట్ 2005. 7th Amendment Act of 1956 provided for a legislative council in మధ్యప్రదేశ్. కానీ నోటిఫికేషన్ ఇచ్చినా సరే కానీ అట్లా నోటిఫికేషన్ చేయాల్సి ఉంది, కానీ ఏ నోటిఫికేషన్ చేయలేదు మధ్యప్రదేశ్కి. సో ఏపీకి, తెలంగాణకు, మహారాష్ట్రకు, కర్ణాటకకు, ఉత్తరప్రదేశ్కు, బీహార్కి ఉంది ఇప్పుడైతే. 22 స్టేట్స్కి యూనిక్ కెమెరాలు ఉంది. స్టేట్ లెజిస్లేచర్లో ఏముంటుంది, గవర్నర్ ఉంటారు, ఇంకా లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇన్ స్టేట్స్లో ఏముంటుంది, బై కెమెరాల్లో ఉంటే అందులో గవర్నరు, లెజిస్లేటివ్ కౌన్సిల్, అసెంబ్లీ రెండు కలిపి ఉంటుంది. లెజిస్లేటివ్ కౌన్సిల్ని విధాన్ పరిషత్ అంటారు, అప్పర్ హౌస్ అది, సెకండ్ ఛాంబర్ ఆర్ హౌస్ ఆఫ్ ఎల్డర్స్. విధాన్ పరిషత్ VIDHAN విధాన్ పరిషద్. లెజిస్లేటివ్ కౌన్సిల్ అప్పర్ హౌస్, సెకండ్ ఛాంబర్ ఆర్ వై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ విధాన్ సభ లోవర్ హౌస్, ఫస్ట్ ఛాంబర్ ఆర్ పాపులర్ హౌస్. కాన్స్టిట్యూషన్ అనేది అబోలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ స్టేట్స్కి ఇస్తుంది అన్నట్టు. పార్లమెంట్ అబోలిష్ చేయొచ్చు లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఉన్నదాన్ని, లేకపోతే క్రియేట్ కూడా చేయొచ్చు లేని దాన్ని. ఏంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక రెసొల్యూషన్ పాస్ చేస్తే అయిపోయాయి. ఈ స్పెసిఫిక్ రెసొల్యూషన్ స్టేట్ అసెంబ్లీ స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి, అంటే 2/3, నాట్ లెస్ దాన్ 2/3 అన్నట్టు. అప్పుడు ఇది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇస్ నాట్ డీమ్డ్ టు ఇది అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా ఏముండదు, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 368. ఇది ఒక ఆర్డినరీ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ లాగానే పార్లమెంటు పాస్ చేస్తుంది అన్నట్టు. సో ఇది అన్నట్టు దిస్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఐడియా ఆఫ్ హ్యావింగ్ ఎ సెకండ్ ఛాంబర్ ఇన్ ద స్టేట్ అనేది క్రిటిసైజ్ కూడా చేశారు. ఇది ఏంటంటే ఇది రిప్రజెంటేటివ్ పీపుల్ కాదు, ఇది అనవసరంగా డీలే చేస్తుంది లెజిస్లేటివ్ ప్రాసెస్ని, ఎక్స్పెన్సివ్ కూడా, అందరికీ జీతాలు ఇవ్వాలి. కాన్సిక్వెంట్లీ ద ప్రొవిజన్ వాస్ మేడ్ ఫర్ ద అబోలిషన్ ఆర్ క్రియేషన్, అట్లా వదిలేశారు అన్నట్టు. స్టేట్కే వదిలేశారు, క్రియేట్ చేసుకోండా లేదు. కానీ మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్లు అయితే వద్దు అనుకున్నారు, స్టేట్కి వదిలేశారు అన్నట్టు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 1957లో క్రియేట్ చేసింది, అబోలిష్ చేసింది 85లో, మళ్ళీ 2007లో క్రియేట్ చేసింది, 2005 యాక్ట్ తెచ్చి. లేదు తమిళనాడుది కూడా అంతే, 1986లో అబోలిష్ చేశారు. పంజాబ్, వెస్ట్ బెంగాల్ది 69లో అబోలిష్ చేశారు. 2010లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ తమిళనాడు ఒక రిజల్యూషన్ పాస్ చేసింది రివైవల్కి. అకార్డింగ్లీ పార్లమెంట్ ఎనాక్ట్ చేసింది తమిళనాడు లెజిస్లేటివ్ కౌన్సిల్ యాక్ట్ 2010, విచ్ దాని తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ క్రియేట్ చేశారు. ఇదన్నట్టు. దాని ముందే మళ్ళీ ఇంకొక యాక్ట్ కూడా చేసింది వద్దని. సో అట్లా మరి అసెంబ్లీలో ఏముంటుంది స్ట్రెంగ్త్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది డైరెక్ట్లీ ఎన్నుకున్న వాళ్ళు ఉంటారు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా. మ్యాక్సిమం స్ట్రెంగ్త్ వచ్చేసి అది లెజిస్లేటివ్ అసెంబ్లీలో 500 ఉండాలి, మినిమం వచ్చేసి 60 ఉండాలి. ఇది అన్నట్టు 60 నుంచి 500 వరకు ఉండాలి పాపులేషన్ బట్టి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, గోవా. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, గోవాలో మాత్రము మినిమం నెంబర్ 30 ఉంది. మిజోరము, నాగాల్యాండ్లో మిజోరంలో 40, నాగాల్యాండ్లో 46 మినిమం అన్నట్టు. ఇది అన్నట్టు. లెజిస్లేటివ్ ఫర్దర్ సమ్ నెంబర్స్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఇన్ సిక్కిం. ఈ సిక్కింలో ఇంకా నాగాల్యాండ్లో కొంతమందిని ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారు.
కొద్దిగా సిక్కిం నాగాల్యాండ్లో ఎస్ఎన్ ఇండైరెక్ట్ సిక్కిం నాగాల్యాండ్లో ఇండైరెక్ట్గా కూడా ఎన్నుకుంటారు కొంతమందిని. మిజోరంలో 40 మెంబర్స్ మినిమం ఉండాలి, నాగాల్యాండ్లో 46 మినిమం ఉండాలి, గోవాలో, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో 30 మినిమం ఉండాలి, వేరే దాంట్లో అయితే 50 మినిమం 600. గవర్నర్ అంటేనే ఒక ఆంగ్లో ఇండియన్ కమిటీని ఒకరు నామినేట్ చేయొచ్చు. ఒకవేళ అడిక్వేట్గా రిప్రజెంట్ చేయకపోతే ఇది 10 years ఉండాలి. కానీ దీన్ని ఎక్స్టెండ్ చేశారు కంటిన్యూస్గా 2020. టెరిటోరియల్ డైరెక్ట్ ఎలక్షన్స్ అనడానికి స్టేట్ని టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్గా డివైడ్ చేస్తారు, డిమార్కేట్ కూడా చేస్తారు. ఏ రేషియోలో అంటే పాపులేషన్ ఆఫ్ ఈచ్ కాన్స్టిట్యూయన్సీ అండ్ నెంబర్ ఆఫ్ సీట్ అలాటెడ్ టు ఇట్ సేమ్ త్రూ అవుట్ ద స్టేట్. అంటే పాపులేషన్ ఆఫ్ ఈచ్ కాన్స్టిట్యూయన్సీ ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే 119 ఉన్నాయి కదా, అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇది రేషియో సేమ్ ఉండాలన్నట్టు. పాపులేషన్ ఆఫ్ ఈచ్ కాన్స్టిట్యూన్సీ అండ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ అలాటెడ్ టు ఇట్ ఈస్ ద సేమ్ త్రూ అవుట్ ద స్టేట్ మొత్తంలో సేమ్ ఉండాలి రేషియో. అనదర్ వర్డ్స్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది యూనిఫార్మిటీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఉండాలి బిట్వీన్ డిఫరెంట్ కాన్స్టిట్యూయన్సీస్ ఇన్ ద స్టేట్ అని. పాపులేషన్ అంటే సెన్సస్ నుంచి కౌంట్ చేసింది అన్నట్టు. పాపులేషన్ ఆఫ్ ఈచ్ కాన్స్టిట్యూయన్సీ అండ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ అలాటెడ్ టు ఇట్ is the same throughout the state. Each constituency and the number of seats allotted to it. రీఅడ్జస్ట్మెంట్ చేయాలి ఈచ్ సెన్సెస్ తర్వాత టోటల్ సీట్స్ కూడా మార్చొచ్చు. డివిజన్ ఆఫ్ స్టేట్ని కూడా టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా మార్చొచ్చు అన్నట్టు. పార్లమెంట్కి పవర్ ఉంది టు డిటర్మైన్ ఏ అథారిటీ ఎవరు చేయాలి, ఏ మేనర్లో చేయాలి అని చెప్పి. పార్లమెంట్ దీనిలో డీలిమిటేషన్ కమిషన్ యాక్సెస్ చేస్తుంది. 52లో తెచ్చింది, 62, 72 2002లో ఇచ్చింది. 42nd అమెండ్మెంట్ ఏదైతే 96లో వచ్చిందో అది ఫ్రోజన్ చేసింది టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ ఈచ్ స్టేట్. 42nd అమెండ్మెంట్ 1976లో తెచ్చింది, ఫ్రోజన్ చేసింది. అండ్ డివిజన్ ఆఫ్ ఈచ్ స్టేట్ ఇంటూ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ టిల్ ద ఇయర్ 2000 వరకు 1971 లెవెల్లోనే పెట్టాలి అనుకుంది. 2000 ఇయర్ వరకు such states into ఈ బ్యాన్ ఆన్ రీఅడ్జస్ట్మెంట్ దిస్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ ఇయర్స్ పెంచారు. 2026 వరకు పెంచారు. 84th అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే 2001లో వచ్చిందో దిస్ బ్యాన్ ఓన్ రీఅడ్జస్ట్మెంట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ ఇయర్స్ 2026 వరకు చేశారు అన్నట్టు. అదే సేమ్ ఆబ్జెక్టివ్ పాపులేషన్ లిమిటింగ్ మెజర్స్ కోసం ఇట్లా ఏదైతే 84th అమెండ్మెంట్ యాక్ట్ 2001లో వచ్చిందో అది గవర్నమెంట్కి ఒక పవర్ ఇచ్చింది. ఏంటంటే రీఅడ్జస్ట్మెంట్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ఎ స్టేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ ఫిగర్స్ ఆఫ్ 91 సెన్సెస్. 91 సెన్సెస్ తీసుకోమని చెప్పింది. లేటర్ ఏదైతే 87th అమెండ్మెంట్ 2003లో వచ్చిందో అది మాత్రం 2001 సెన్సెస్ తీసుకోవాలి, 1991 కాదని చెప్పి. హౌఎవర్ ఇది టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అసెంబ్లీలో మార్చొద్దని చెప్పింది అన్నట్టు. ఇది 87th అమెండ్మెంట్. ఎస్సీస్కి ఎస్టీస్కి రిజర్వేషన్ చేయాలి సీట్స్ అని కూడా చెప్పింది పాపులేషన్ రేషియోస్ బట్టి. ఇది 10 years ఉండాలి కానీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు అన్నట్టు. కంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఎవరుంటారో చూసుకుంటే కౌన్సిల్ కొద్దిగా వేరేగా ఉంటుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీలో అలా కాకుండా ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ అందరు ఇండైరెక్ట్గా ఎలక్టెడ్, కొందరు నామినేటెడ్ కూడా. మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ కౌన్సిల్ ఎంత ఫిక్స్ అయిందంటే 1/3 ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద అసెంబ్లీ. 1/3 అంటే 90 మెంబర్స్ అసెంబ్లీలో ఉంటే 30 మెంబర్స్ మాత్రమే కౌన్సిల్లో ఉండాలి. 1/3 అన్నట్టు. మినిమం స్ట్రెంత్ ఏమో 40 నుంచి 1/3 ఆఫ్ టోటల్ వీళ్ళు మాత్రమే ఉండాలి, వీళ్ళ మధ్యలో ఉండాలి. సైజ్ ఆఫ్ కౌన్సిల్ అనేది సైజ్ ఆఫ్ అసెంబ్లీ మీద డిపెండ్ అవుతుంది. ఇది ఎందుకంటే అసెంబ్లీ డామినెన్స్ ఉండడానికి ఇట్లా చేశారన్నట్టు. లెజిస్లేటివ్ అఫేర్స్ ఆఫ్ స్టేట్లో కాన్స్టిట్యూషన్ అనేది మ్యాక్సిమం అండ్ మినిమం లిమిట్స్ చేసిన యాక్చువల్ స్ట్రెంత్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ లిమిట్ చేసింది. మ్యాక్సిమం అండ్ కాన్స్టిట్యూషన్ ఓన్లీ మ్యాక్సిమం లిమిటే చేసింది. కానీ పార్లమెంట్ యాక్చువల్ స్ట్రెంత్ ఆఫ్ ఏ కౌన్సిల్ ఇస్ ఫిక్స్డ్ బై పార్లమెంట్. యాక్చువల్ స్ట్రెంత్ ఎవరు ఫిక్స్ చేస్తారు అంటే పార్లమెంటు ఇదన్నట్టు.
ఆఫ్ ద టోటల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 1/3 వచ్చేసి ఎలక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ లోకల్ బాడీస్ ఇన్ ద స్టేట్ లైక్ మున్సిపాలిటీస్, డిస్ట్రిక్ట్ బోర్డ్స్. 1/3 అనేది ఎలక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ లోకల్ బాడీస్ ఇన్ స్టేట్, మున్సిపాలిటీస్ కానీ డిస్ట్రిక్ట్ బోర్డ్స్ కానీ ఇవి కానీ 1/3. మరి 1/12 వచ్చేసి గ్రాడ్యుయేట్స్ ఆఫ్ 3 years స్టాండింగ్ అండ్ రెసైడింగ్ విత్ ఇన్ ద స్టేట్. 1/12 ఏమో గ్రాడ్యుయేట్స్ ఆఫ్ 3 years స్టాండింగ్ అండ్ రెసైడింగ్ విత్ ఇన్ ద స్టేట్. 1/12 ఏమో టీచర్స్ ఆఫ్ 3 years స్టాండింగ్ ఇన్ స్టేట్ నాట్ లోవర్ ఇన్ స్టాండర్డ్ దెన్ సెకండరీ స్కూల్. నాట్ లోవర్ ఇన్ స్టాండర్డ్ దెన్ సెకండరీ స్కూల్ ఉండాలి మినిమం అన్నట్టు. ఇది 1/12. 1/3 ఏమో వాళ్ళు వీళ్ళని ఎన్నుకున్నది అసెంబ్లీలో ఉన్న వాళ్ళే ఎన్నుకుంటారు. వాళ్ళలో ఫ్రమ్ అమంగెస్ట్ మెంబర్స్ హూ ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ అసెంబ్లీ. 1/3 ఏమో ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు ఇదన్నట్టు. 1/3 ఏమో లోకల్ బాడీస్, 1/12 ఏమో గ్రాడ్యుయేట్స్, 1/12 టీచర్స్ ఇదన్నట్టు. రిమైనర్ ఏమో నామినేట్ చేస్తారు లిటరేచరు, సైన్స్, ఆర్ట్, కోఆపరేటివ్ మూమెంట్, సోషల్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. 5/6 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ ఎ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఇండైరెక్ట్గా ఎన్నుకుంటాడు. 5/6 ఇండైరెక్ట్, 1/6 నామినేట్ ఇదన్నట్టు. Members are elected in accordance with the system of proportional representation by means of a single transferable vote. Bona fide or propriety of governor's nomination in any case cannot be challenged in the courts. Bona fide or propriety of governor's nomination challenge చేయలేము కోర్ట్స్లో. ఈ స్కీమ్ ఆఫ్ కాంపోజిషన్ అనేది ది స్కీమ్ ఆఫ్ కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యాజ్ లేడ్ డౌన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఈ టెంటేటివ్, ఇది ఫైనల్ ఏం కాదు. పార్లమెంట్కి పవర్ ఉంది మోడిఫై చేయడానికి, రీప్లేస్ చేయడానికి ఇది అన్నట్టు. డ్యూరేషన్ ఆఫ్ అసెంబ్లీ చూసుకుంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ కంటిన్యూయింగ్ ఛాంబర్ కాదు, 5 years ఉంటుంది. ఫస్ట్ మీటింగ్ నుంచి 5 years ఆటోమేటికల్గా ఎక్స్పైర్ అవుతుంది. గవర్నర్కి అథరైజేషన్ ఉంది డిసాల్వ్ చేయడానికి. అసెంబ్లీ ఏ టైంలో అయినా 5 years అవ్వకముందే ఫ్రెష్ ఎలక్షన్స్ పెట్టవచ్చు అన్నట్టు. కాకపోతే అసెంబ్లీ అనేది ఎక్స్చేంజ్ కూడా చేయొచ్చు డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా 1 yearకి ఒకసారి ఎన్నిసార్లు అన్నా చేయొచ్చు, కానీ 1 yearకి ఒకసారి చేయాలి. హౌఎవర్ ఈ ఎక్స్టెన్షన్ అనేది ఒకవేళ ఎమర్జెన్సీ అయిపోయినాక 6 months కన్నా ఎక్కువ ఎక్స్టెండ్ చేయకూడదు. అంటే 6 months లోపు రీఎలెక్ట్ చేయాలి ఎమర్జెన్సీ అయిపోయాక. డ్యూరేషన్ ఆఫ్ కౌన్సిల్ ఇది ఒక కంటిన్యూయింగ్ ఛాంబర్ అన్నట్టు, పర్మనెంట్ బాడీ, డిసొల్యూషన్ ఉండదు. 1/3 ఆఫ్ మెంబర్స్ రిటైర్ అవుతారు ఎవ్రీ 2nd year. సో ఇది సో ఎ మెంబర్ కంటిన్యూస్ యాజ్ సచ్ ఫర్ 6 years. ద వ్యాకెంట్ సీట్స్ అనేవి ఫిల్డ్ బై ఫ్రెష్ ఎలక్షన్స్ అండ్ నామినేషన్స్. The vacant seats are filled up by fresh elections and nominations at the beginning of every 3rd year. The retiring members are also eligible for re-election and re-nomination anytime. So 1/3 every 2nd year రిటైర్ అవుతారు, 3rd year ఎలక్షన్స్ వస్తాయి అన్నట్టు. క్వాలిఫికేషన్స్ చూసుకుంటే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఇంకా he must make and subscribe to an oath or affirmation before the person authorized by the Election Commission for this purpose. In his oath or affirmation, he swears to be bear true faith and allegiance to uphold. He must be not less than 30 years of age in the legislative council. అయితే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే 30 years ఉండాలి మినిమము. ఎమ్మెల్యే కావడానికి 25 years ఉండాలి మినిమం అన్నట్టు. ఇంకా వేరే క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఆర్పిఏ చట్టం 1951 ప్రకారం ఏంటంటే ఇన్ ఎలక్టర్ ఆఫ్ ఈ పర్సన్ టు బి ఎలక్టెడ్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎలక్ట్ అవ్వాలంటే తను మస్ట్ బి అన్ ఎలక్టర్ ఫర్ అన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ద కన్సర్న్ స్టేట్, ఆ స్టేట్లోనే ఉండాలి. అండ్ టు బి క్వాలిఫైడ్ ఫర్ ద గవర్నర్స్ నామినేషన్కి క్వాలిఫై ఉండాలి, రెసిడెంట్ ఉండాలి కన్సర్న్ స్టేట్లో. పర్సన్ టు బి ఎలక్టెడ్ టు లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే ఎలక్టర్ అయి ఉండాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ద కన్సర్న్ స్టేట్. ఈ మస్ట్ బి మెంబర్ ఆఫ్ ఎ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్. రిజర్వేషన్కి రావాలంటే డిస్క్వాలిఫికేషన్స్ ఏదైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఎక్సెప్ట్ దట్ ఆఫ్ ఎ మినిస్టర్ ఆర్ అదర్ ఆఫీస్ ఎక్సెప్టెడ్ బై స్టేట్ లెజిస్లేచర్.
అన్సౌండ్ మైండ్ ఉండకూడదు, కోర్టు కూడా అన్సౌండ్ మైండ్ అని చెప్పకూడదు. ఇఫ్ ఈజ్ అన్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అయితే డిస్క్వాలిఫై అవుతాడు. సిటిజన్ ఆఫ్ ఇండియా కాకుండా వాలంటరీ వేరే ఫారిన్ సిటిజన్ తీసుకున్నా ఆర్ అండర్ ఎనీ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ అలిగెన్స్ టు ఏ ఫారిన్ స్టేట్ ఉన్నా డిస్క్వాలిఫై అవుతాడు. ఇంకే చట్టం అయినా సరే. ఆర్పిఐ ప్రకారం ఇంకా చాలా ఉన్నాయి డిస్క్వాలిఫై కావడానికి. తను గిల్టీ ఆఫ్ సర్టన్ ఎలక్షన్ ఆఫెన్సెస్ ఆర్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఉండకూడదు ఎలక్షన్లో. ఈ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ కన్విక్టెడ్ ఫర్ ఎనీ అఫెన్స్ రిజల్టింగ్ ఇన్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 2 or more years ఉండకూడదు. డిటెన్షన్ అనేది ప్రివెంటివ్ పీడీ కింద కౌంట్ చేయరు. ఈ మస్ట్ నాట్ హ్యావ్ ఫెయిల్ టు లాడ్జ్ అన్ అకౌంట్ ఆఫ్ హిస్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ విత్ ఇన్ ద టైంలో చెప్పాలి. ఈ మస్ట్ నాట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, వర్క్స్ ఆర్ సర్వీసెస్. ఈ మస్ట్ నాట్ బి డైరెక్టర్ ఆర్ మేనేజింగ్ agent nor hold an office of profit in a corporation in which the government has at least 25% share. He must not have dismissed from government service for corruption or disloyalty to the state. He must not have been convicted from promoting enmity before different groups or for the offense of bribery. He must not have been punished for preaching and practicing social crimes and such untouchability అని చెప్పి. క్వశ్చన్ డిస్క్వాలిఫై కాదంటే గవర్నర్ డిసిషన్ ఫైనల్, తను ఎలక్షన్ కమిషన్ యొక్క ఫైనల్ చేయాలి. డిస్క్వాలిఫికేషనా కాదా అని చూడడానికి గవర్నర్ ఫైనల్. గవర్నర్ ఏమంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ని అడగాలన్నట్టు. గ్రౌండ్ ఆఫ్ డిఫిక్షన్ అంటే ఒకవేళ పార్టీ మారిందనుకో 10th షెడ్యూల్ కింద దాని కింద ఉంటుంది. డిఫిక్షన్ అయిందనుకో, ఇది 10th షెడ్యూల్ కింద చైర్మన్ స్పీకరే డిసైడ్ చేయాలి. లెజిస్లేటివ్ కౌన్సిల్లో అసెంబ్లీలో సుప్రీంకోర్టు ఏం రూల్ చేసిందంటే స్పీకర్ డిసిషన్ అనేది సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పింది. తర్వాత ఎలక్ట్ అయ్యాక ఓతు తీసుకుంటాడు గవర్నర్ ముందు, లేకపోతే గవర్నర్ ఎవరైనా అపాయింట్ చేసినందుకు ముందు ఓతు, 2 సీక్రెసీ ఓతు కూడా తీసుకుంటాడు. 500 ఫైన్ కట్టాలి ఒకవేళ తన అసెంబ్లీలో కూర్చుంటే ఓతు కన్నా ముందే, లేకపోతే తను డిస్క్వాలిఫై అని తెలిసినా కూడా కూర్చుంటే అప్పుడు కూడా. when he knows that he is prohibited from sitting or voting in the house by virtue of any law, ఏదైనా చట్ట ప్రకారం తను అక్కడ కూర్చున్నా 500 ఫైన్ కట్టాలి. వెకేషన్ ఆఫ్ సీట్స్, ఈ ఫాలోయింగ్ కేసులో మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ వ్యాకేట్ చేయొచ్చు. డబుల్ మెంబర్షిప్, బోత్ ద హౌసెస్ మెంబర్షిప్ ఉంటే వ్యాకేట్ చేయొచ్చు. బోత్ ద హౌసెస్కి ఎలక్ట్ అయ్యి ఉంటే ఒక సీట్ ఇన్ వన్ ఆఫ్ ద హౌస్ ఫాల్స్ వ్యాకెంట్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ లా, దాని ప్రకారం పోతున్నట్టు. మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ బికమ్ సబ్జెక్ట్ టు ఎనీ ఆఫ్ ద డిస్క్వాలిఫికేషన్, వ్యాకెంట్ అవుతుంది. డిస్క్వాలిఫికేషన్ అయినప్పుడు రిసిగ్నేషన్ కూడా చేయొచ్చు. చైర్మన్కి స్పీకర్కి రాసి ఆప్షన్స్ కూడా హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ క్యాన్ డిక్లేర్ ద సీట్ ఆఫ్ ఎ మెంబర్ వ్యాకెంట్ ఇఫ్ హీ ఆబ్సెంట్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ఇట్స్ మీటింగ్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 days వితౌట్ ఇట్స్ పర్మిషన్. 60 days ఆబ్సెంట్ అయితే పర్మిషన్ లేకుండా ఆబ్సెంట్ అవ్వచ్చు. ఏ మెంబర్ హ్యాస్ టు వ్యాకేట్ ఎలక్షన్ తప్ప ఎలక్షన్ చెల్లదు అని చెప్పినప్పుడు కానీ, ఎక్స్పైల్ చేసినప్పుడు కానీ వ్యాకేట్ చేయాలి. EXPELLED. ఇఫ్ ఈజ్ ఎలక్టెడ్ టు ద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్కి ఎన్నుకున్నప్పుడు కూడా, గవర్నర్కి ఎన్నుకున్నప్పుడు కూడా వ్యాకేట్ చేయాలి. ఎవరు ప్రెసైడ్ చేస్తారు అంటే అసెంబ్లీకి ఏమో స్పీకర్ అన్నట్టు. స్పీకర్ని వాళ్ళే ఎన్నుకుంటారు. జస్ట్ సెంట్రల్ లేకనే స్పీకర్ మొత్తం అసెంబ్లీ లైఫ్ ఉన్నంతసేపు ఉంటాడు అన్నట్టు. ఒకవేళ తన అసెంబ్లీ మెంబర్ కాకపోతే అప్పుడు స్పీకర్గా ఉండడు, రిజైన్ చేయొచ్చు. డిప్యూటీ స్పీకర్కి రాసి రిజైన్ కూడా చేయొచ్చు అని చెప్పొచ్చు. ఏదైనా రిజల్యూషన్ పాస్ చేసిండ్రు అనుకో, మెజారిటీ ఆఫ్ ఆల్ ద ఎఫెక్టివ్ మెజారిటీ, ఇప్పుడు ఆ మెజారిటీ ఆఫ్ ఆల్ ద దెన్ మెంబర్స్ ప్రజెంట్ 14 days నోటీస్ ఇచ్చి ఎఫెక్టివ్ మెజారిటీ ప్రజెంట్ ఉండి అందులో సగం కన్నా ఎక్కువ ఓట్స్ వస్తే రిజల్యూషన్ పాస్ అయితే అప్పుడు రిమూవ్ చేసినట్టు. ఈయన ఆర్డర్ అండ్ డెకోరం మెయింటైన్ చేస్తాడు. ఫైనల్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా అయినే, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కానీ, కండక్ట్ ఆఫ్ బిజినెస్ కానీ ఈయననే ఫైనల్ అన్నట్టు. లెజిస్లేటివ్ ప్రెసిడెంట్స్ విత్ ఇన్ ద అసెంబ్లీ ఏదన్నా ఈయననే అన్నట్టు. ఇది అడ్జర్న్ చేయొచ్చు, అసెంబ్లీని సస్పెండ్ కూడా చేయొచ్చు మీటింగ్ కోరం లేకపోతే. ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ చేయడు, క్యాస్టింగ్ ఓటే చేస్తాడు. సీక్రెట్ సిట్టింగ్ కూడా ఎలో చేయొచ్చు. మనీ బిల్లా కాదని డిసిజన్ చేసేది ఈయన డిసిషన్ ఫైనల్. చైర్మన్ ఆఫ్ కమిటీస్ అపాయింట్ చేస్తాడు ఆఫ్ ద అసెంబ్లీ అండ్ సూపర్వైజ్ చేస్తాడు వాళ్ళ ఫంక్షనింగ్ని. చైర్మన్ ఆఫ్ BAC కూడా ఈయననే. సో స్పీకర్ వచ్చేసి చైర్మన్ ఆఫ్ BAC, రూల్స్ కమిటీ, జనరల్ పర్పస్ కమిటీ ఇది అన్నట్టు.
డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అసెంబ్లీ. స్పీకర్ లాగా డిప్యూటీ స్పీకర్ కూడా అసెంబ్లీ నుంచి ఎన్నుకుంటారు, వాళ్ళలో ఒకరు. ఆ స్పీకర్ ఎన్నిక తర్వాత జరుగుతుంది అనేది. డిప్యూటీ స్పీకర్ కూడా ఆఫీస్లో ఉంటాడు. ఇతను కూడా 14 days నోటీస్ ఇచ్చే ఎఫెక్టివ్. డిప్యూటీ స్పీకర్ ఎప్పుడైతే వ్యాకెంట్ ఉంటుందో అప్పుడు పర్ఫామ్ చేస్తాడు, స్పీకర్లో యాక్ట్ చేస్తాడు ఒకవేళ ఆబ్సెంట్ ఉంటే. బోత్ కేసెస్లో ఆల్ ద పవర్స్ ఆఫ్ ద స్పీకర్ ఉంటాయి. స్పీకర్ నామినేట్ చేయొచ్చు, ఒక ప్యానల్ ఆఫ్ చైర్మన్స్ని వాళ్ళు ఎవరైనా ప్రెసిడ్ చేయొచ్చు. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేకపోతే ఆప్షన్స్ అయితే సేమ్ పవర్స్ ఉంటాయి ప్రెసైడింగ్ అయినప్పుడు, అంటిల్ న్యూ ప్యానల్ ఆఫ్ చైర్మన్ నామినేటెడ్ అయినట్టు. చైర్మన్ ఆఫ్ కౌన్సిల్. చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ కూడా సేమ్ అన్నట్టు స్పీకర్ లానే కొద్దిగా. ప్రెసైడింగ్ ఆఫీసర్ లాగా చాలా పవర్స్ ఉంటాయి కౌన్సిల్లో ఉంటాయి. స్పీకర్కి ఇంకొక పవర్ ఏంటంటే స్పీకర్ అనేది మనీ బిల్లా కదా డిసైడ్ చేస్తాడు, అది చైర్మన్ డిసైడ్ చేయలేడు అన్నట్టు. ఇదన్నట్టు. డిప్యూటీ చైర్మన్ కూడా ఉంటాడు కౌన్సిల్కి. డిప్యూటీ చైర్మన్ సేమ్ ఇంతైనా కూడా 14 days నోటీస్ ఇచ్చేసి తీసేయాలి. చైర్మన్ వ్యాకెంట్ ఉన్నప్పుడు లేకపోతే ఆబ్సెన్స్ ఉన్నప్పుడు అన్నట్టు వ్యాకెంట్ ఉన్నప్పుడు డ్యూటీస్ చేస్తాడు డిప్యూటీ చైర్మన్ వ్యాకెంట్ ఉన్నప్పుడు. ఆబ్సెంట్ ఉన్నప్పుడేమో యాక్ట్ చేస్తాడు. ఇదన్నట్టు. నామినేట్ చేస్తాడు. ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్స్ కూడా ఉంటారు. స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ప్యానల్ ఆఫ్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ప్యానల్ ఆఫ్ డిప్యూటీ చైర్మన్స్ కూడా ఉంటారు అన్నట్టు. ఇదన్నట్టు. ఇప్పుడు సెషన్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ చూసుకుంటే సమ్మోనింగ్. గవర్నర్ టైం టు టైం సమ్మోన్ చేస్తాడు ఈచ్ హౌస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ని కలవమని చెప్పి. 2 sessions మధ్యలో 6 months కన్నా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. 2 times మినిమం కలుస్తారు అన్నట్టు. అడ్జర్న్మెంట్ అనేది సస్పెన్స్ ద వర్క్ ఇన్ ఎ సిట్టింగ్ ఫర్ ఎ స్పెసిఫైడ్ టైం విచ్ మే బీ అవర్స్, డేస్ ఆర్ వీక్స్. అదన్నట్టు. అడ్జర్న్మెంట్ అంటే ఏంది, వర్క్ని సస్పెండ్ చేస్తుంది సిట్టింగ్లో ఉన్న వర్క్ స్పెసిఫైడ్ టైంకి, అవర్స్ అన్న డేస్ అన్న. అడ్జర్న్మెంట్ సైన్డ్ అంటే టర్మినేట్ చేస్తారు సెట్టింగ్ని ఫర్ అన్ ఇండిఫినిట్ పీరియడ్. ద పవర్ ఆఫ్ ద అడ్జర్న్మెంట్ యాజ్ వెల్ యాజ్ అడ్జర్న్మెంట్ సైన్డ్ లైస్ విత్ ఎస్ ప్రెసైడింగ్ ఆఫీసర్ బట్టి ఉంటుంది అన్నట్టు. ప్రొరోగేషన్. ప్రెసైడింగ్ ఆఫీసర్ డిక్లేర్ చేస్తాడు హౌస్ అడ్జర్న్ సైన్డ్ వెన్ ద బిజినెస్ ఆఫ్ ద సెషన్ అయిపోతే చెప్తాడు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్లో గవర్నర్ ఒక నోటిఫికేషన్ యూజ్ చేస్తాడు ప్రొరోగేషన్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి. సో అడ్జర్న్డ్ సైన్డ్ అంటే ఇండిఫినిట్ పీరియడ్కి అడ్జర్న్డ్ సైన్డ్ ADJOURN అడ్జర్న్డ్ సైన్డ్. ఇది కొన్ని రోజుల తర్వాత ప్రొరోగేషన్ నోటిఫికేషన్ ఎవరు ఇస్తారు అంటే గవర్నర్. ప్రొరోగేషన్ నోటిఫికేషన్ ఎవరంటే గవర్నర్ ఇస్తారు. గవర్నరు ప్రొరోగ్ కూడా చేయొచ్చు హౌస్, సెషన్లో ఉన్న హౌస్ను కూడా. అడ్జర్న్మెంట్ లెక్క కాకుండా ప్రొరోగేషన్ అనేది సెషన్ని టర్మినేట్ చేస్తుంది. మరి అడ్జర్న్మెంట్ జస్ట్ సిట్టింగ్నే చేస్తుంది. డిసొల్యూషన్ కూడా చేయొచ్చు. లెజిస్లేటివ్ కౌన్సిల్ని అయితే చేయలేము. అన్లైక్ ఏ ప్రొరోగేషన్, డిసొల్యూషన్ అంటే అసలు హౌస్నే లేకుండా చేస్తుంది అన్నట్టు. మళ్ళీ ఎలక్షన్స్ అయినాకనే హౌస్ వస్తుంది అన్నట్టు. ల్యాప్సింగ్ పొజిషన్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ల్యాప్సింగ్ ఆఫ్ బిల్స్ ఆన్ డిసొల్యూషన్ ఆఫ్ అసెంబ్లీ ఏంటంటే ఏదైతే బిల్ అసెంబ్లీలో పెండింగ్ ఉంటుందో అది ల్యాప్స్ అవుతుంది. అసెంబ్లీలో ఒరిజినేట్ అయినా దానికి ట్రాన్స్మిట్ అయిన కౌన్సిల్ నుంచి. బిల్లు అసెంబ్లీ పాస్ చేసిన కౌన్సిల్లో ఉన్నా అది ల్యాప్స్ అవుతుంది. కౌన్సిల్లో పెండింగ్ ఉండి కానీ అసెంబ్లీ పాస్ చేయకపోతే అది ల్యాప్స్ కాదన్నట్టు. బిల్లు అసెంబ్లీ పాస్ చేసింది వారు బోత్ హౌసెస్ కూడా పాస్ చేసినాయి కానీ అసెంట్ పెండింగ్ ఉంది గవర్నర్, అదేం ల్యాప్స్ కాదు. బిల్లు అసెంబ్లీ పాస్ చేసింది కానీ ఆ ప్రెసిడెంట్కి పెట్టారు కన్సిడరేషన్కి అంటే అది కూడా ఏం ల్యాప్స్ కాదన్నట్టు. కోరం అంటే మినిమం 1/10 ఉండాలి. ప్రెసైడింగ్ ఆఫీసరు అడ్జర్న్ అన్న చేయొచ్చు, సస్పెండ్ అన్న చేయొచ్చు కోరం వచ్చే వరకు. ఓటింగ్ ఇన్ హౌస్లో అన్ని మ్యాటర్స్ ఓటు చేస్తారు. ప్రెసిడెంట్ స్పీకర్ లేకుండా ఓట్ చేస్తారు. ఓన్లీ a few matters which are specifically mentioned in the constitution దానికి ఎఫెక్టివ్ మెజారిటీ ఆర్ అదర్ ఎఫెక్టివ్ మెజారిటీ ఆర్ స్పెషల్ మెజారిటీ కావాలి, నాట్ ఆర్డినరీ మెజారిటీ. ప్రెసైడింగ్ ఆఫీసర్ స్పీకర్ డస్ నాట్ ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ చేయడం తర్వాత చేస్తాడు. లాంగ్వేజ్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద స్టేట్ ఆర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ యూజ్ చేయమని చెప్పింది ట్రాన్సాక్టింగ్ బిజినెస్కి స్టేట్ లెజిస్లేచర్లో. ప్రెసైడింగ్ ఆఫీసర్ అనేటనే పర్మిట్ కూడా చేయొచ్చు మెంబర్కి
తన మదర్ టంగ్లో మాట్లాడడానికి. స్టేట్ లెజిస్లేచర్ ఇస్ ఆథరైజ్డ్ టు డిసైడ్ వెదర్ టు కంటిన్యూ ఆర్ డిస్కంటిన్యూ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫ్లోర్ లాంగ్వేజ్గా ఉండాలా లేదా అని చెప్పేది స్టేట్ లెజిస్లేచర్కే పవర్ ఇచ్చారు. ఇంగ్లీష్ ఉండాలా లేదా 15 years తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పి స్టేట్ ఇదన్నట్టు. 1965 నుంచి 1965 ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపురలో టైం లిమిట్ అనేది 25 years అండ్ దట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, గోవా 40 years అన్నట్టు. అదే ఇంగ్లీష్ యూజ్ చేయాలా లేదా అని ఒక టైం లిమిట్ ఇచ్చారు. రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ ఇంకా అడ్వకేట్ జనరల్ ఏంటంటే వీరు ఏ హౌస్లన్నా పార్టిసిపేట్ చేయొచ్చు ఇదన్నట్టు. అంటే ఏ హౌస్కి సంబంధించిందో దాంట్లో మాత్రమే ఓట్ చేయాలని చేయాలి. అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ కూడా రైట్ టు స్పీక్ ఉంటుంది, హౌస్లో మాట్లాడవచ్చు, ప్రొసీడింగ్స్లో టేక్ పార్ట్ తీసుకోవచ్చు, కమిటీలో కూడా ఉండొచ్చు, కానీ ఓట్ చేయకూడదు. ఇది ఎందుకంటే మినిస్టర్ అనేటని ఏ హౌస్లో అన్నా పార్టిసిపేట్ చేయొచ్చు నెంబర్ కాకుండా. మినిస్టర్ ఎవరైతే మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ కాదో మినిస్టర్ హూ ఇస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ బోత్ ద హౌస్ ఇదన్నట్టు. ఆర్డినరీ బిల్స్ ఇప్పుడు లెజిస్లేటివ్ ప్రొసీజర్ చూస్తే